అరుదైన జర్నీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో చిత్ర పరిశ్రమని దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా గానీ మిమ్మల్ని. ఎప్పుడు సార్ మీకు చిత్ర పరిశ్రమ వైపు రావాలి అని ఎప్పుడు అనిపించింది? ఎలా జరిగింది? ఇందాక ఒక విషయం చెప్పారు. ఒక విజయవాడలో మీ సినిమా వాతావరణం గురించి. ఏంటి సార్ అది? సినిమా వాతావరణం ఎప్పుడు మీకు అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? అంటే ఒకటి నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి పిచ్చి. ఆ! నేను ఏ రోజు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. ఓహ్! అవునా? టిల్ టుడే ఈ రోజు వరకు. నేను ఏ రోజు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి నాకు అవకాశం ఉందని అడిగింది లేదు. అంటే కొన్నిసార్లు కథలు చెప్పడానికి ప్రయత్నించేది వేరే విషయం తప్పితే, అది కూడా నేను రైటర్గా పాపులర్ అయిన తర్వాత జనాన్ని తెలిసిన తర్వాత వెళ్ళి కథలు చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే, ఓకే. నాకు అవకాశాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. మొదటి అవకాశం బాపినీడి గారి దగ్గర నుంచి, ఈరోజు మోహన్ బాబు గారు, విజయబాపినీడి గారు దగ్గర నుంచి ఈరోజు మోహన్ బాబు గారు, విష్ణు గారి వరకు కూడా అవును, వాళ్ళు నన్ను పిలిచి నన్ను ఆదరించి నాకు పని ఇచ్చారు తప్పితే నా అంతటి నేను వెళ్ళి ప్రయత్నించింది లేదు. ఓకే, అదే విషయం. అంటే అందువల్లే నేను పూర్తిగా సినిమా మనిషిని కాలేకపోయినామని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఓకే. మీరు అన్నట్టు విజయవాడ అనేది ఒక సినిమా లోకం. అంటే మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ సెటిల్ అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి అన్అఫిషియల్ క్యాపిటల్ అనేది ఏదన్నా ఉంటే అది విజయవాడ. ఎందుకంటే అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రతి ప్రముఖ పంపిణీ వ్యవస్థల ఆఫీసులన్నీ విజయవాడలో ఉండేవి. పూర్ణ పిక్చర్స్ కావచ్చు, విజయ పిక్చర్స్, నవయుగ, శ్రీ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్, అవును, తర్వాత జ్యోతి పిక్చర్స్, జ్యోతి ఫిలిమ్స్, ఇలాంటివన్నీ గాంధీనగర్లో వరుస పెట్టి ఉండేవి. తర్వాత ఏంటంటే ప్రతి సినిమా రిలీజ్కి మద్రాస్ నుంచి స్టార్స్, హీరో హీరోయిన్స్, డైరెక్టర్లు మార్నింగ్ షోకి వస్తుండేవాళ్ళు. అవునా? ఇక్కడికి విజయవాడ చూసేవాళ్ళ? విజయవాడ చూసేవాళ్ళు మార్నింగ్ షో. అంటే విజయవాడలో ఏ టాక్ వస్తే అది మొత్తం ఓవరాల్గా వస్తుందని ఒక బిలీఫ్. ఓహో. సో దానికి వచ్చేవాళ్ళు. విజయవాడలో అభినందన సభలు జరుగుతుండేవి. నేను విజయవాడ హనుమాన్పేటలో ఉండేవాడిని. అంటే మా ఇల్లు అయితే ఆ ఎదురుగానే తారక రామ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ది వర్క్ షాప్ ఉన్నది. అక్కడ సినిమా థియేటర్ల దగ్గర పబ్లిసిటీ పెట్టే హోర్డింగ్స్ కావచ్చు, కటౌట్స్ కావచ్చు, అవన్నీ అక్కడ తయారవుతుండేవి. ఓకే. సో కృష్ణ గారు స్వయంగా వచ్చి వాళ్ళకి పర్టికులర్ కొన్ని ప్రింట్స్ ఇచ్చి, పాడి పంటలు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఆయనంతటా ఆయన వచ్చి ఈ స్టిల్ హోర్డింగ్ పెట్టండి అని ఇచ్చినవి సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా? ఓ. అలాగే విజయవాడ హనుమాన్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్లో కృష్ణ గారు ఒక ఆఫీస్ కూడా తెరిచారు. అంటే మంగళగిరిలో స్టూడియో కట్టాలని ఆయన అంబిషన్ అప్పట్లో. కృష్ణ గారికి అంబిషన్. ఓ. అందులో సైట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ విజయవాడ హనుమాన్పేటలో అయితే స్టూడియో కోసం ఒక ఆఫీస్ కూడా తీశారు. పాడి పంట రిలీజ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణ గారు, విజయనిర్మల గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్పి వెంకన్న బాబు గారు, వీళ్ళందరూ వచ్చారు ఆ ఇంటికి. సో ఆఫీసు పూజ అంతా విజయనిర్మల గారు చేశారు. ఎస్పి వెంకన్న బాబు గారు ఏదో కామెడీ చేశారు. నేను కృష్ణ గారు అంటే అప్పుడు బాపిచ్చి కృష్ణ గారిని చూడడానికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చుంటే పక్కన నిలబడి ఉన్నాను. ఆయన రాజకుమారిలో సెకండ్ వీక్ పాడి పంటలు రన్ వస్తుందా, ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఆయన 555 సిగరెట్ కలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో కృష్ణ గారే కాదు, మొత్తం చాలామంది స్టార్స్, శోభన్ బాబు గారు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం మనోరమ హోటల్లో, మమతా హోటల్లో స్టే చేసేవాళ్ళు. మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా శోభన్ బాబు గారు వస్తుందంటే ఆయన చూడడానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఆ హోటల్లో పనిచేసే లిఫ్ట్ బాయ్ మాకు తెలిసిన కుర్రాడు. అతని రికమెండేషన్తో శోభన్ బాబు గారి దగ్గరికి మొత్తం ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతే నేను బచ్చాగండి కాబట్టి కూడా తీసుకెళ్ళేవాడు. వెళ్ళిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన రవ్వ దోశలు తెప్పించి ఇప్పించి సరదాగా మాట్లాడి పంపిస్తుండేవాడు. అలాగే సోగ్గాడ్ ఫంక్షన్ అక్కడే జరిగింది. అలాగా ప్రతి స్టార్ ఆర్టిస్టులు విజయవాడ తరచూ వస్తుండేవాళ్ళు. అలాగే విజయవాడ రామా టాకీస్ మా రిలేటివ్స్ది. అందువల్ల అదొక నాకు అడ్వాంటేజ్. అంటే ఎలాగంటే సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చూసేవాడిని కాదు, ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా చూసేవాడిని. చూసి అయిపోయిన తర్వాత ఫస్ట్ షో టైంకి వెళ్ళి ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ సెకండ్ షో ఫస్ట్ హాఫ్ చూసి ఇంటికి వస్తుండేవాడిని. ఇలా నాకు ఇష్టమైనట్టు చూస్తుండేవాడిని. వాళ్ళు ఏంటంటే కొత్త సినిమాలు వచ్చినప్పుడు ప్రింట్ చెక్ చేసుకోవడానికి అర్ధరాత్రుళ్ళు లైక్ ఎర్లీ మార్నింగ్ షో వేసుకునేవాడు వాళ్ళ ఫ్యామిలీస్, లైక్ వాళ్ళ క్లోజ్ సర్కిల్ వరకు. అవును. దాంతోపాటు చొరబడి చూసేవాడిని. అంటే జనం అందరూ 10 గంటలకు చూసే షో నేను ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు చూసాను. చాలా గర్వంగా ఫీల్ అవుతుండేవాడిని. అందరికంటే ముందు చూసాను. అందరికంటే ముందు చూసాం. అలాగే ప్రొజెక్టర్ ముందు ఒక స్టెప్స్ ఉండేవి, మెట్లు ఉండేవి. థియేటర్ అంతా ఫుల్ అయిపోతే ఆ మెట్ల మీద కుర్చీ వేసి కూర్చుని నేను సినిమా చూస్తుండేవాడిని. సో ఇలాంటి అలవాట్లు. తర్వాత ఏంటంటే మా చుట్టుపక్కల అందరూ కూడా విజయ టాకీస్, వినోద టాకీస్ ఇలాంటివన్నీ ఏవో లీజుకి తీసుకునేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు టికెట్ కొనేవాళ్ళం కాదు. దాని మీద ట్యాక్స్ ఏదో ఉండేది, 20 పైసలో పావడం. ఆ ట్యాక్స్ కట్టేస్తే మా టికెట్లు వచ్చేవి. అలా ఎన్ని సినిమాలు చూసామో లెక్కే లేదు.
అలా మొత్తం అంతా చిన్నప్పటి నుంచి సినిమాలు పుస్తకాలు ఈ పిచ్చితో పెరిగాను నేను. అందువల్ల సినిమా అనేది టిల్ టుడే ఈ రోజు వరకు కూడా సినిమా అంటే అది ఒక రకం పిచ్చి.